కాండము 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందామండి. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగుని చీకటిగా వేరుపరచెను. ఇక్కడ ఈ 3-4 వచనాలని వివరణగా మనం చూసినట్లయితే, మొదటిగా భూమి అంతా అంటే ఈ శూన్యం అంతా కూడా చీకటితో కమ్మి ఉందండి. ఎప్పుడు అయితే దేవుడు చీకటిని వెలుగుని వేరుగా ఉండమని చెప్పాడో, తన నోటి మాటతోనే, కేవలం తన నోటి మాటతోనే ఈ సర్వ సృష్టి సమస్తాన్ని కూడా ఆయన ఆధీనంలో ఉంది. ఆయన మాటకు అంత శక్తి ఉంది కాబట్టి వెంటనే చీకటి వెలుగు వేరుగా అయిపోయాయి. ఇదే వాక్యముని మన జీవితానికి అనుభవించుకుంటే, ఇప్పుడు మన జీవితంలో దేవుడు లేడండి. చాలా చీకటిలో అంటే చీకటిని పాపంతో పోలుస్తారు. పాపంలో ఉన్నాము, భయంకరమైన పాపపు జీవితంలో ఉన్నాము. మన బ్రతుకు అంతా పాపంతో నిండుకుంది. ఆ పాపం అంతా పోవాలి, ఆ చీకటి అంతా పోవాలి అని అంటే మన జీవితంలోనికి వెలుగు రావాలి. ఆ వెలుగు ఎలా వస్తుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న పాపము, మనలో ఉన్న చీకటి కార్యములు అన్నీ కూడా కొట్టివేయబడతాయి. అవన్నీ కూడా తీసివేయబడతాయి. మనము వెలుగుగా ఉండాలని యేసయ్య ఆశపడుతున్నాడు. మనము చీకటి వారిగా కాకుండా వెలుగు సంబంధులుగా ఉండమని. వెలుగు సంబంధులు దేవుని బిడ్డలైతే, చీకటి సంబంధులు అపవాది బిడ్డలండి. మనము వెలుగు సంబంధులుగా ఉన్నామంటే దేవునికి ఇష్టంగా ఉన్నామని. మనము పాపము జోలికి వెళ్ళకూడదు, పాపమైన కార్యములు చేయకూడదు. దేవునికి నచ్చిన విధముగా, దేవుడు ఆశపడుతున్న విధముగా మనము వెలుగు, ఎన్నటికీ కూడా వెలుగు చీకటికి సంబంధం లేదు, చీకటి వెలుగుకి సంబంధం లేదు. అంటే అవి రెండు వేరుగా చేయబడ్డాయి. అలాగే మనము ఒక్కసారి మన జీవితంలో దేవుణ్ణి ఆహ్వానించిన తర్వాత మళ్ళా మన జీవితములో పాపం అనేది రాకూడదు. అలా మనము మన జీవితం సమస్తాన్ని కూడా దేవునికి ఇష్టకరంగా, దేవునికి అనుకూలంగా మనము ఆయన వారధులుగా ఉండాలి, వెలుగు సంబంధులుగా ఉండాలి. దేవుడు మనల్ని వెలుగుకి నిదర్శనంగా మనల్ని ఉంచాడండి. మనము దేవుని యొక్క వారసులము కాబట్టి నువ్వు నేను వెలుగు సంబంధులుగా ఉంటున్నాము ఈ రోజు నుంచి. ఆమేన్.